భ్రమించే సంస్కారం. ఇప్పటికి చాలా మంది చేస్తూ ఉంటారు. ఇక్కడ సమస్యొచ్చిందంటే అక్కడి నుంచి మళ్ళీ వెంటనే అమ్మో! ఇంకో సెంటర్‌కి పోకపోతే ఎట్లా కొంతమందైతే ఇంకా ఘోరంగా అమ్మో! సెంటర్‌కి పోకపోతే బాబాతో కనెక్షన్ కట్ అయిపోతదంట. మహామంత్రాన్ని గుర్తించుకోండి అంటున్నాడు గదా! మనస్సు ద్వారా నన్ను తలుచుకోండి అన్నాడే తప్పితే సెంటర్ ద్వారా తలుచుకోండి, మౌంట్ అబూ ద్వారా తలుచుకోండి అని ఎక్కడ చెప్పాడండి? అంటే అదంతా సొంత జ్ఞానం అన్నమాట ఇంకా. సెంటర్ ద్వారా తలుచుకోవడం. అమ్మో! సెంటర్‌కి పోకపోతే బాబా గుర్తుండడు టచ్ పోతదంట. మనకు ప్రేమ ఉంటే టచ్ ఎందుకు పోతది? మనకు ప్రేమ లేకపోవడం వల్ల సెంటరు, మౌంట్ అబ్ అని చెప్పి సెంటర్‌లు, మౌంట్ అబులు బాబాకి మనకు అడ్డొచ్చాయి గాని, ప్రేమ అన్నది ఉన్న చోట మధ్యలో మూడో వ్యక్తులెందుకు? ఈ స్థూలమైన బిల్డింగులెందుకు? సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చెక్ చేసుకోవడానికి. మీరెక్కడున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు అని. సో, ఈ మురళిని మళ్ళీ తర్వాత చదువుకోండి. ఏవైతే అండర్‌లైన్ చేశానో అవి గూడా సేవాధార అంటే ఏంటి? జ్ఞాన యోగాల ద్వారానే చేయాలి. తర్వాత ఈ మంత్రతంత్రాలని చెప్పి మీలో అవగాహన పెంచడానికి చెప్పామే తప్పితే, దీన్ని అడ్డు పెట్టేసుకొని ఇంక ప్రతీదీ ఈవిల్ సోల్సే అని చెప్పి మన బలహీనతలు వాటి మీద వేసేసుకొని కొత్త ఖాతాలు జమ చేసుకోవద్దు.